వరంగల్లో గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓరుగల్లులో గణేష్ నిమజ్జనోత్సవం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా గణేష్ విగ్రహాలు చెరువుల చెంతకు వస్తున్నాయి, నిమజ్జనం అవుతున్నాయి. కోలాహల వాతావరణం కనబడుతోంది. భక్తులంతా గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా అంటూ కోలాహలంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ కూడా గణేషుని చెరువుల వద్దకు తీసుకొస్తున్నారు, నిమజ్జనోత్సవం చేస్తున్నారు. ఇక అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 చెరువుల్లో 4500 గ్రేటర్ వరంగల్ పరిధిలో 4500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కానున్నాయి. అయితే ఉదయం ప్రారంభమైన ఉదయం అంతా కూడా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాయకుడు మరొకసారి ఇవాళ ఉదయం పూజలు చేసి తర్వాత నైవేద్యాలు సమర్పించి అన్నదానాలు కూడా నిర్వహించి అనంతరం గణేశుడిని చెరువుల చెంతకు, కుంటల చెంతకు తీసుకొస్తున్నారు. అలాగే మొత్తం ఈ 9 రోజుల పాటు చాలా సందడిగా వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా లక్ష్మీ పూజలు, అలాగే సరస్వతి పూజలు చేశారు. అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, వేలాది భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇవాళ చెరువుల చెంతకు వచ్చి నిమజ్జనం అవుతున్నాడు. ఇందుకోసం అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. భారీ క్రేన్లను, ఎక్కడికక్కడ భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులంతా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, అలాగే నగర పోలీస్ కమిషనర్, ఇతర పోలీసులు కూడా అంతా చెరువుల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకైతే మాత్రం మొత్తం ఈ వరంగల్ నగర పరిధిలో, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. వివిధ కూడళ్లలోనూ, అలాగే ఇళ్లలోనూ, కూడళ్లలోనూ కొలువైనటువంటి గణనాథును కోలాహలంగా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా తీసుకొచ్చే ముందు మాత్రం చాలా సందడి వాతావరణం కనబడుతోంది. ఆటపాటలు ఆడుతూ కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆటపాటలాడుతూ గౌరవంగా ఇక్కడికి వినాయకుడిని తీసుకొస్తున్నారు. అలాగే ఇక మనం చూసుకుంటే ఈసారి పర్యావరణ హితమైనటువంటి గణనాథులు, అంటే మట్టితో తయారు చేసినటువంటి గణపతులు ఎక్కువగా కొలువుదీరడం విశేషం. ముఖ్యంగా వరంగల్ నగర పరిధిలోనూ, అలాగే చుట్టుపక్కల పరిధిలో కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా కొలువుదీరి, అలాగే 40 అడుగుల మట్టి గణపతి ఈసారి ఇక్కడ తొలిసారిగా ఇక్కడ వరంగల్లో కొలువుదీరాడు ఎల్లం బజార్లో. అయితే ఈ విగ్రహం నిమజ్జనం మొత్తం ఈ నెల 22న అక్కడే చేయనున్నారు. అలాగే ఇక ఎక్కడికక్కడ వివిధ ఆకృతుల్లో కొలువైనటువంటి గణనాథుని 9 రోజుల పాటు అర్చించి పూజించి భక్తులంతా కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం డ్రై ఫ్రూట్స్ తోటి, అలాగే చిరుధాన్యాలతో తయారు చేయడం, ఇలాంటి వివిధ ఆకృతులతో తయారు చేసినటువంటి ఈసారి అనేక ఆకృతులతో గణనాథులను తయారు చేశారు, పూజలు చేశారు, అర్చించారు. అలాగే నైవేద్యాలు సమర్పించి అన్ని పూజలతో చేసి 9 రోజుల పాటు ఆ పూజలన్నీ చేసి నవరాత్రులు గడిచిన తర్వాత ఇవాళ నిమజ్జనానికి తీసుకొస్తారు. మొత్తం 21 చెరువుల్లో ఈ నిమజ్జనోత్సవం చాలా సందడిగా జరుగుతోంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జనగామ కానీ, మహబూబాద్, అలాగే ములుగు, భూపాలపల్లి, ఈ జిల్లాల్లో కూడా గణేష్ నిమజ్జనోత్సవం చాలా ఉత్సాహంగా, వైభవంగా జరుగుతోంది. ఇక ఈ ములుగు జిల్లాలో ముళ్ళకట్ట వంతెన మీద గోదావరి నదిలో నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతుంది. అలాగే ఇక అంటే ఇక్కడ ఏటూరు నాగారం, అలాగే వాజేడుకు చెందినటువంటి విగ్రహాలంతా కూడా గోదావరిలో నిమజ్జనం అవుతున్నాయి. ఇక భూపాలపల్లిలో చెందినటువంటి కొన్ని విగ్రహాలు, అలాగే కాళేశ్వరం, మహదేవ్పూర్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలు కూడా గోదావరిలో నిమజ్జనం అవుతున్నాయి. ఇక ఈ నిమజ్జనోత్సవం రాత్రి వరకు కూడా రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. రేపు పొద్దున కూడా చాలా విగ్రహాలు నిమజ్జనోత్సవం కొనసాగుతుంది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. నగర పరిధిలో 3000 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గణనాథ వెళ్ళి రావయ్యా, మళ్ళీ రావయ్యా అంటూ భక్తులంతా కూడా గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఓవర్ టు స్టూడియో.